అన్నమయ్య జిల్లాలో 7 ఏళ్ల చిన్నారి దారుణ హత్య మదనపల్లిలో జరిగినటువంటి ఈ ఘటన ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. నిన్నటి వరకు మిస్సింగ్ అయిన ఆ చిన్నారి నేడు హత్యగా ఎలా మారింది? మత్తు పదార్థాలకు బానిసైన సైకో ఈ హత్యకు ఎలా కారణమయ్యాడు? గ్రామంలో మత్తు పదార్థాల విచ్చలవిడితనమే కారణమంటున్నారు ప్రజలు. మరి పోలీసులు ఏమంటున్నారు? అసలు చిన్నారి ఎలా హత్యకు గురైంది? పిల్లలకు భద్రత ఎక్కడా? గ్రామాన్ని కుదిపేసినటువంటి ఈ ఘటనకు బాధ్యత ఎవరిది? ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ. అన్నమయ్య జిల్లా నేరగట్టువారిపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు అదృశ్యమైన చిన్నారి కేసు ఈరోజు ఘోర హత్యగా వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నీరుగట్టువారిపల్లికి చెందిన 7 ఏళ్ల చిన్నారి రిష్కా నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మదనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట అదృశ్యంగా నమోదైన ఈ కేసు ఆలస్యంగా హత్యగా మారటంతో గ్రామంలో విషాదం కమ్ముకుంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా కట్లాటపల్లి పరిసరాల్లో మృతదేహం లభ్యమైందని సమాచారం. ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా గ్రామం దుఃఖంలో మునిగిపోయింది. వందలాది మంది స్థానికులు, ఇజ్రాయలు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనలు చేపట్టారు. చిన్నారిపై జరిగిన దారుణంపై ప్రజలు ఆగ్రహావేశాలతో రోడ్లపైకి వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కులవర్ధ శేఖర్ అనే యువకుడిపై అనుమానాలు బలపడ్డాయి. గంజాయి అలవాటు పడ్డ అతనిపై ఇప్పటికే 4 నుంచి 5 కేసులు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు రికార్డులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. చిన్నారిని అతడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గ్రామస్తులు మాత్రం అతన్ని చాలా కాలంగా సైకోగా పిలుస్తున్నామని చెబుతున్నారు. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. చిన్నారి కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. గ్రామస్తులు న్యాయం కోసం గళమెత్తుతున్నారు. హత్యకు పాల్పడిన నిందితుడిని తమకు అప్పగించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే పోలీసులే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మానవ మృగాలకు కఠిన శిక్ష తప్పదు అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని మహిళలు కూడా పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొంటూ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మదనపల్లి ప్రాంతంలో గంజాయి, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మత్తు పదార్థాల ప్రభావంతో అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయని, మహిళలపై అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణమని అంటున్నారు. రిష్కా ప్రియ హత్య కూడా ఇదే దారుణ పరిస్థితుల ఫలితమని అభిప్రాయపడుతున్నారు. నమస్కారం. నిన్నటి రోజున రిషికా ప్రియ చిన్న పాప 7 సంవత్సరాల పాప కనిపించడం లేదు అనేసి పోలీస్ స్టేషన్లో న్యాయం కోసం పోయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కోసం పోతే పోలీసులు విచారణ జరపకుండా, ఎక్కడ ఉంది పాప అని విచారణ జరపకుండా, వెతకకుండా కాలక్షేపం చేసుకుంటూ, కాలయాపన చేసుకుంటూ ఈరోజు ఇంత ఘోరం జరిగిపోయిన తర్వాత ఆ నిందితుడిని ఇంట్లో పెట్టుకొని అతను ఎంత క్రూరాత్ముడు, ఎంత గంజాయి బ్యాచ్తో రెడీ అయినాడంటే, బాగా తాగేసి చిన్న బిడ్డలు అక్క, అమ్మ, చెల్లి అనే తారతమ్యం లేకుండా చిన్న బిడ్డను తీసుకొని వచ్చి దీంట్లో పెట్టేసి ముక్కలుగా చేసేసినాడంటే వాడు మనిషా? వాడిని తీసుకెళ్లి పోలీసులకే వాడు హెచ్చరిస్తున్నాడు అంటే వాడు మీసాలు ఇట్లా తిప్పి నేను మళ్ళా 2 నెలల్లో వచ్చేస్తాను అని చెప్తే ఇక్కడ ఎవ్వరూ లేరు. పోలీసులనే హెచ్చరిస్తున్నాడంటే వాడు ఎంత పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడ ఈ గంజాయి అనేది విచ్చలవిడిగా దొరుకుతోంది. ఆ విచ్చలవిడితనంతో పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియడంలే. అయినా 3 కేసులుండే వాడిని ఇక్కడ ఇంట్లో పెట్టి వాడు మళ్ళా పసిబిడ్డకు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశాడంట, తండ్రికి, మీ పాప సైకిల్ పోయింది రాండి అని. వాడు ఎంత దుర్మార్గుడు. వాడిని మళ్ళా స్టేషన్ లో పెట్టి పోలీసు వాళ్ళు వాడికి ఏం చేస్తున్నారో రాచమర్యాదలు మనకైతే అర్థం కావడం లేదు. వాడిని వెంటనే తీసుకొని వచ్చి ప్రజలు ఇంతగా తండోపతండాలుగా వచ్చి
ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పలు కేసుల్లో ఉన్న అనుమానితుణ్ణి కఠినంగా శిక్షించి సమాజానికి పాఠం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి హత్యతో మదనపల్లి ప్రాంతం ఉలిక్కిపడింది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.